దగ్గర కొన్ని ప్రోటీన్ పౌడర్స్ అంటే సత్తు పౌడర్స్, కొన్ని ప్రోటీన్ పౌడర్స్, ఆర్గానిక్ పౌడర్స్ ఉన్నాయి. దాని మీద ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో బగారా రైస్ వచ్చేసి చికెన్లో తినేసి వైట్ రైస్తోని కర్డ్లో తినేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ డబ్బాలో ఉన్నది చూద్దాం. అందులో నువ్వులది పౌడర్ అనమాట. 1 kg 1.5 kg పడుతుంది మంత్లీ. ఇది ఫీడ్. సో కొన్ని ఇంటెస్టైన్స్, తర్వాత కొన్ని ఆర్గాన్స్, చికెన్ కోడి ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్ ఉంటాయి. సో హ్యాపీ సంక్రాంతి టు ద సబ్స్క్రైబర్స్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెర్రీ లైఫ్ స్టైల్. సో ఇవాళ వచ్చేసి నేను నా దగ్గర కొన్ని ప్రోటీన్ పౌడర్స్ అంటే సత్తు పౌడర్స్, కొన్ని ప్రోటీన్ పౌడర్స్, ఆర్గానిక్ పౌడర్స్ ఉన్నాయి. దాని మీద ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి జగ్గిని అయితే బాగా తీసుకుంటున్నా. అనిపిస్తున్నా మీకు. సో ఇది అయిపోయాక పైకి వెళ్ళి మీకు ప్రోటీన్ పౌడర్స్ చూపిస్తాయి వాళ్ళు. ఓకే, అంటే కొన్ని హ్యాండ్మేడ్ ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. లెట్స్ గో ఇంట్లో వీడియో. ట్యాగ్ బ్రాకి అండ్ ప్రజెంట్ అయితే ఇంట్లోకి వచ్చాను. సో ఇప్పుడు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైము. సో ఇది వచ్చేసి బిర్యానీ రైస్, బిర్యానీ బగారా రైస్. ఇది వచ్చేసి వైట్ రైస్ అండ్ చికెన్ ఫ్రై. ఓకే, సో బగారా రైస్ వచ్చేసి చికెన్లో తినేసి వైట్ రైస్తోని కర్డ్లో తినేస్తే అయిపోతుంది. సో ఇది నా లంచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది దీంతో. ఓకే, అండ్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. ఈ మీల్ అయిపోయిన తర్వాత 1 అవర్ రెస్ట్ తర్వాత మళ్ళీ వర్కౌట్ చేసి 6 గంటల ప్రజ్ఞని వాకింగ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి అది. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ సో నైట్ అయితే చేద్దాం. ఓకే, సో ఆఫ్టర్ 2 hours స్లీప్ తర్వాత కొన్ని పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ప్రోటీన్ పౌడర్స్ చూపించాలి. సో విల్ గో టు ద ప్రోటీన్ పౌడర్ సెక్షన్. వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి ప్రోటీన్ పౌడర్స్ పెట్టుకున్నాను. సో అన్ని హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్స్. ఇక్కడ చూపిస్తాను మీకు ప్రోటీన్ పౌడర్స్ 4-5 ఉంటాయి. ఇక్కడ కూడా ఈ టేబుల్ పైన కూడా కొన్ని పెట్టుకుంటాను. ఓకే, ఒకటి తీసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి కిడ్నీ బీన్స్ ఉంటుంది కదా, కిడ్నీ బీన్స్ పౌడర్ అనమాట. కిడ్నీ బీన్స్ డైరెక్ట్ కూడా తీసుకుంటా, ప్లస్ పౌడర్ కూడా తీసుకుంటా. ఎక్కువ మిల్క్ అండ్ ప్రగ్గి కూడా ఈ పౌడర్ అనేది 10 రూపాయలు ఇస్తుంటా అనమాట. వీక్లీ 3 సార్లు ఇస్తుంటా. అండ్ నేను కూడా కన్జ్యూమ్ చేస్తుంటా. సో 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఓకే, సో ఇది 1 kg ఉంటుంది. మనకి 1 month వస్తుంది. 1 month 20 days to 1 month వస్తుంది. సో రెగ్యులర్ ప్రోటీన్ పౌడర్తో పాటు ఇది తీసుకుంటాం. సో ఇది వచ్చేసి చ్యవన్ప్రాష్ టైపు. ఇది వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కోసం. ఇది వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. అండ్ ఇన్ డీటెయిల్గా కూడా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. దీంట్లో కొన్ని
ఇంగ్రీడియంట్స్ చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో 24 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవన్నీ కలిపి చేయాలి. సో డైలీ మార్నింగ్ ఒక స్పూన్ అనేది తీసుకుంటాను 100%. సో ఈ పతంజలి డబ్బా కానీ దీంట్లో మనం హోమ్ మేడ్ చేసాం. అండ్ ఇదొకటి ఇది నట్స్ పౌడర్. ఇది నట్స్ని హార్ట్స్ గ్రామ్ ఉంటుంది కదా, హార్ట్స్ గ్రామ్ ప్లస్ ఇంకా 2-3 నట్స్ వేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి. మనకి బ్లాక్ కనిపిస్తుంది. ఉలువలు ఉంటాయి కదా, ఉలువల నుండి పౌడర్ అన్నమాట. సో డైలీ మనం తీసుకోకుండా ఇట్లా కొంచెం పౌడర్ చేసి పెట్టుకుంటే వీ కెన్ కన్జ్యూమ్ త్రూ మిల్క్ ఆల్సో. డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్ కూడా టేస్ట్ చేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి సీడ్స్, దోస విత్తనాలు ఉంటాయి కదా ఆ పౌడర్. సో దీంట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ 20 పైనే ఉంటుంది, 20 to 30 పైనే ఉంటుంది. 1 more వచ్చేసి ఇది నువ్వుల లడ్డు బదులు ఇది ఎన్ష్యూర్ బాక్స్, కానీ దీంట్లో నువ్వుల లడ్డు బదులు నువ్వులది పౌడర్ అనమాట. 1 kg 1.5 kg పడుతుంది డైలీ మంత్లీ. సో నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని మంచిగా గ్రైండ్ చేసుకొని దాంట్లో షుగర్ అవి యాడ్ చేసి డైలీ ఒక 50 to 100 grams నేను ప్రగ్గి ఇద్దరం తినవా. ప్రగ్గి నువ్వు ఈ పౌడర్ తిన్నావు కదా నువ్వు, ఇది సగం డబ్బా అది తినేస్తుంది, డైలీ తింటుంది. ఇంకొకటి ఇక్కడ బార్లే పౌడర్ ఉంటుంది, ఈ బార్లే గింజలతో చేసిన పౌడర్. సో ఇవన్నీ మన హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్స్. సో ఇంకా చాలా ఉన్నాయి, 1 2 3 4 5 6 ఇవన్నీ నేను ప్రోటీన్ పౌడర్స్ ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. డైలీ ఒక్కొక్క స్కూప్ తీసుకుంటాను 100% ఇవన్నీ. సో ఇది కూడా మంచి ప్రోటీన్ బిల్డ్ చేయడానికి పనిచేస్తుంది. సో జార్స్ అని వేరే వేరే ఉన్నాయి కూడా. అండ్ ఎన్ష్యూర్ కూడా మనం రెగ్యులర్ వాడాలి. ఎన్ష్యూర్ కూడా మిల్క్లో తీసుకుంటే బాగుంటుంది, రెగ్యులర్ తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఫ్రిడ్జ్లో స్టార్ ఐటమ్ ఉంటుంది, అదే మిల్క్ పౌడర్, వే ప్రోటీన్. సో వే ప్రోటీన్ అనేది ఇప్పుడు జార్లో కాకుండా నేను దీన్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను అనమాట. సో వే ప్రోటీన్ డైలీ ఒక 3 scoops తీసుకుంటాం. ఓకే. సో ఇది వే మిల్క్ పౌడర్ కూడా, వే మిల్క్ ప్రోటీన్ అనుకుంటుంది. మిల్క్ ప్రోటీన్ రెగ్యులర్ తీసుకుంటుంది, ప్రగ్గి కూడా తీసుకుంటుంది. సో నేను ఏం తీసుకుంటే ప్రగ్గి కూడా కొంచెం తీసుకుంటుంది. దాంట్లో శాంపుల్ అనేది ప్రగ్గి తింటుంది. హాయ్ చెప్పు ప్రగ్గి. ఇప్పుడు సో ప్రోటీన్ పౌడర్స్ చూసాము. సో ఇది వాళ్ళ డే రొటీన్ కాబట్టి ప్రగ్గిని ఆఫ్టర్ టీ వాక్కి తీసుకొని వెళ్ళాం. డైలీ 2 times వాకింగ్ కదా, ఇప్పుడు మళ్ళీ వాక్ చేస్తుంది. తర్వాత వచ్చి టైం వచ్చేసి 9 అవుతుంది, 9:15 అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత వచ్చి తింటుంది అన్నమాట, డిన్నర్ చేస్తారు, చేసి పడుకుంటారు. అండ్ ఈవినింగ్ వర్కౌట్ వచ్చేసి ఎక్స్టెన్షన్స్ చేశాను. ఎందుకు చూపించట్లేదు అంటే హోమ్ వర్కౌట్ కాబట్టి చూపించట్లేదు, అంటే కొంత మనకి బోర్ కొడుతుంది. అందుకని ఒక 15 daysలో వర్కౌట్ కూడా చూపిస్తాను, నేను చేసే వర్కౌట్ కూడా మీకు చూపిస్తాను. ఓకే. సో ప్రజెంట్ కండిషన్ వచ్చేసి మజిల్ కండిషన్ వచ్చి ఇలా ఉంది. సో 2 times వర్కౌట్ చేస్తాను డైలీ. సో వర్కౌట్ అనేది ఒక 6 months నుంచి చేస్తున్నాను వర్కౌట్. సో ప్రజెంట్ అయితే ఆర్మ్స్ కండిషన్ అయితే ఇది ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వార్డ్రోబ్ అనేది చూపిస్తాను మీకు, నా క్లాత్స్ అవన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వార్డ్రోబ్ టూర్ ఒకటి చేయాలి. నెక్స్ట్ కొత్త రూమ్లో అంతా ఒక 2-3 కబోర్డ్స్ అనేది మొత్తం నీట్గా క్లీన్ చేసి అంత ఆర్డర్ వైజ్ పెట్టి తర్వాత మీకు ఒక వ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ అనేది వార్డ్రోబ్ వ్లాగ్ చేస్తాను. ఓకే. We'll go to walk. Hey, Praggi, do you know?
ఇప్పుడు ప్రగి అండ్ లిఫ్ట్ అయితే చూస్తున్నాం ప్రజెంట్. మై గాడ్. సో హాఫ్ అన్ అవర్ కిందనే ఉన్నాం. గేట్ బయట ఒక సెల్లర్ పెట్టుకోవచ్చు. టైం వచ్చేసి 10:30 నైట్ 10:30 అవుతుంది. ప్రగి రా ప్రగి ఎట్రా మర్చిపోయి పో. అక్కడ వరకు ప్రొవిజన్ ఉంటుంది. అది దాటితే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది టాయ్ బ్రీడ్ కాబట్టి స్ట్రీట్ డాగ్స్ అన్నీ 3-4 ఒకటేసారి వస్తాయి. ప్రాబ్లం అందుకని కొత్త ఈ లిమిట్స్ వరకే తిప్పేది. ఇది అపార్ట్మెంట్ నుంచి ఒక జస్ట్ 10 మీటర్స్ 15 మీటర్స్ మాత్రమే తిప్పుతాం అన్నమాట. అండ్ ప్రగ్గి వచ్చేసి 8 months ఓల్డ్. లైటింగ్ 8 months ఓల్డ్. పార్టీ మ్యాక్సిమం ఇంట్లోనే పోతుంది. గడప బయట ఇట్లా తీసుకొచ్చినప్పుడు వాక్ తీసుకొచ్చినప్పుడు పోతుంది. అదర్వైజ్ మొత్తం ఇంట్లోనే. సో ఇంట్లో పోతే తీయాలి. మెల్లమెల్ల నేర్చుకుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అపార్ట్మెంట్ చుట్టూ తగ్గి నువ్వు రన్ చేద్దామా? ఎక్కడ ఉన్నావు నువ్వు? తగ్గి రన్ చేద్దామా? One, two, three. ఇట్లా డైలీ ఒక 3 rounds, మార్నింగ్ 3 rounds, ఈవినింగ్ 3 rounds అపార్ట్మెంట్ చుట్టూ ప్రగీతో. ఒక 1 minute టైం పడుతుంది చుట్టూ కంప్లీట్ చేయడానికి. రన్ ప్రగి, రన్ 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 రన్. అండ్ అపార్ట్మెంట్ ముందైతే కొబ్బమ్మలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సో హ్యాపీ సంక్రాంతి టు ద సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ 2024. అండ్ డాగ్స్ ఎప్పుడైనా ఆఫ్టర్ వాక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టవచ్చు. దానివల్ల కొన్నిసార్లు డాగ్ హర్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో ఒక 10 minutes టైం ఇచ్చిన తర్వాతనే మనం ఫీడ్ చేయాలి, వాటర్ కానీ ఫుడ్ కానీ. అండ్ అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ డాగ్స్ అంటే టాయ్ బ్రీడ్ డాగ్స్కి మనం బయట వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీ మన దగ్గర ఒక స్టిక్ ఉండాలి గార్డ్ చేసుకోవడానికి. డాగ్ని గార్డ్ చేసుకోవడానికి మనం గార్డ్ చేసుకోవడానికి. ఓకే, అదర్వైజ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇలా టైం వచ్చేసి 11:30 అవుతుంది నైట్. వచ్చి సంక్రాంతి అని చెప్పాను కదా. సో మన డే అనేది ఇట్లా క్లోజ్ అవుతుంది ఎవ్రీడే. ఓకే, దీని తర్వాత పైకి వెళ్ళి డిన్నర్ చూపిస్తాను. సో 11కి డిన్నర్. ప్రగి కూడా వెళ్ళిన తర్వాత కొన్ని వాటర్ తాగి తర్వాత డిన్నర్ చేస్తాం. కొన్నిసార్లు డిన్నర్ ముందు అవుతుంది, కొన్నిసార్లు ఆఫ్టర్ వాక్ డిన్నర్ అవుతుంది. సో
సో ఏదో ఒకటి అయితే అవుతుంది రెండింటి. సబ్స్క్రైబ్. చలో ప్రగి వెళ్దాం పా. అండ్ డిన్నర్ కూడా సేమ్, బిర్యానీ రైసు, వైట్ రైసు అండ్ చికెన్ ఫ్రై. ఓకే, నైట్ బిర్యానీ వైప్స్ ఉంటే ప్రగ్గి కూడా బాగా ఎక్కువ తింటుంది, కొంచెం ఎక్కువ తింటుంది. ఓకే, సో లాస్ట్ డిన్నర్తో క్లోజ్. తర్వాత కొంత బ్యూటీ కేర్ అంటే కోల్డ్ క్రీమ్ రాసుకొని పడుకోవాలి. ఓకే, ముందే నేను బాత్ చేశాను కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ప్రగ్గి బౌలు, చికెను, బోన్స్ ప్లస్ రైస్ అన్నమాట. అండ్ దాన్ని వేరే ఇంటెస్టైన్స్ అవి ఉంటాయి కొన్ని, అవి కూడా తీసుకుంటుంది. ఇంటెస్టైన్స్ తర్వాత. సో ఇది వచ్చేసి ప్రగ్గి కోసం ప్రిపేర్ చేసింది అనమాట, ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది. సో ఇది బోన్స్ రెండు మిక్స్ చేసి కలిపి పెడితే తినేస్తాం. ఇది ప్రగ్గి ఫీడ్. సో కొన్ని ఇంటెస్టైన్స్, తర్వాత కొన్ని ఆర్గాన్స్, చికెన్ కోడి ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్ ఉంటాయి, అవి కొంచెం కలిపి పెట్టాలి అట్లా విత్ బోన్స్, చికెన్ బోన్స్. అండ్ బిఫోర్ వాకే నేను పాజ్ చేసి వాక్కి తీసుకెళ్ళిన ప్రగ్గిని, అందుకని తర్వాత వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అవసరం లేదు. అదర్వైజ్ స్నానం చేసి పడుకుంటే బెస్ట్. జస్ట్ ఫేస్ తుడుచుకొని కోల్డ్ క్రీమ్ పెట్టుకుంటే సరిపోతుంది.